మహావిష్ణువు పాలకాడలి వైకుంఠాన్ని వీడి ఇలా వైకుంఠం అయిన తిరుమల క్షేత్రంలో అర్చావతార మూర్తిగా వెలిశారు. స్వామివారు అలంకార ప్రియుడు. అందుకే శ్రీవారి గర్భాలయంలో 2 మార్లు పూల అలంకరణ జరుగుతూ ఉంటుంది. ఆ పూల అలంకరణ సేవనే తోమాల సేవ అంటారు. శ్రీవారికి సువాసన వెదజల్లే పుష్పాలంటే ఎంతో ఇష్టం. అందుకే శ్రీవారి నిత్యం 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగిస్తారు. ఇలా రోజుకు 2 మార్లు జరిగే తోమాలలో శ్రీవారి పాదాల వద్ద నుంచి శ్రీవారి కిరీటం వరకు వివిధ రకాల పుష్పాలను మాలలుగా కట్టి శ్రీవారికి అలంకరిస్తారు. శ్రీవారి తోమాల సేవలో స్వయంగా బ్రహ్మచే కడిగిన శ్రీవారి పాదాల నుంచి అలంకరణ ప్రారంభమవుతుంది. అపాద మస్తకం అలంకరించే ఈ పూలమాలలకు కొన్ని స్థిరమైన పేర్లు ఉన్నాయి. శ్రీవారి పాదాలపై అలంకరించే ఒక్కొక్క మూరగల 2 పుష్పమాలలను తిరువడి దండలు అని, శ్రీవారి కిరీటం మీదుగా 2 భుజాల వరకు అలంకరించబడే 8 మూరలను గల పూలమాలలను శిఖామణి అని, శ్రీవారి భుజాల నుండి ఇరువైపులా పాదాల వరకు వ్రేలాడుతున్నట్టు అలంకరించే పొడవాటి మాలలను సాలగ్రామమాల అని, శ్రీవారి మెడలో 2 పొరలుగా భుజాల మీదకి అలంకరించబడే 3.5 మూరల పుష్పహారాన్ని కంఠం సరి అని అంటారు. శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు 1.5 మూరల పుష్పమాలికలను అలంకరిస్తారు. ఒక్కొక్కటి ఒక్కొక్క మూర ఉన్న 2 దండలను శంఖ చక్రాలకు అలంకరిస్తారు. శ్రీవారి నంద ఖడ్గానికి అలంకరించే 2 మూరల పుష్పమాలికను కటారిసరం అంటారు. 2 మోచేతుల కింద నుండి పాదాల వరకు హారాలుగా వ్రేలాడదీసే 3 పుష్పమాలలను తావళములు అంటారు. నిత్యాదిట్టంలో అర్చావతార మూర్తిగా వెలిసిన శ్రీ శ్రీనివాసునికి మల్లె, మందారం, సంపంగి, పారిజాతం, చామంతి, జాజి, విరజాజి, కాలువలు, కమలాలు, కనకాంబరాలు, మొల్ల, మొగలి, గులాబీలు, మరువం, దమ్మానం, మావి, మాచి, వట్టివేరు, కురువేరులు, గన్నేరు, నందివర్ధనాలతో పాటుగా హరిత హర్ద్వ, బిల్వ, తులసి దళాలను వినియోగిస్తారు. సాధారణ రోజుల్లో 250 నుంచి 300 కేజీల వరకు శ్రీవారికి పుష్పాలను అలంకరిస్తారు. ఇక స్వామివారికి అలంకరించిన పూల హారాలను ప్రత్యేకంగా నిమజ్జనం చేస్తారు. రోజుకి 2 సార్లు నిర్వహించే తోమాల సేవలో ముందు స్వామివారికి అలంకరించిన పుష్పాలను సడలింపు చేస్తారు. అనంతరం ఆ పుష్పాలను పెద్ద గంపలో పెట్టుకొని ప్రసాదాలు పోటు వద్ద ఉండే పూల బావిలో నిమజ్జనం చేస్తారు. అవి బాగా పరివర్తనం చెందిన అనంతరం పూల బావి నుంచి ఆ హారాలను తీసుకెళ్లి మానవ మాత్యులు కాలు మోపకుండా ఉండే ప్రదేశంలో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. స్వామివారి యొక్క పుష్పాలన్నీ కూడా నిర్మాల్యాన్ని మనకి ప్రసాదాలు పంచే ఒక ప్రదేశంలో పూల బావి అని ఒక బావి ఉంది. ఆ బావిలో పడేయడం, అందులో నుంచి తీసుకెళ్ళి గార్డెన్ వారు లోయల్లో మనుషులు తొక్కని ప్రదేశాల్లో భూమిలో చేరుకునే విధంగా ఆ యొక్క పుష్పాలన్నీ కూడా భూమిలో నిమజ్జనం గావించబడుతూ ఉంటుంది.